అంటే పార్టీకి ఎక్కడ కూడా నేను టచ్లో లేకపోయినా వీళ్ళకి కాన్స్టిట్యున్సీలో స్టార్ట్ చేసి రాష్ట్రం అంతా కూడా దీన్ని మాస్టరైజ్ చేయడానికి రేపు రాబోయే రోజుల్లో మేము ఇన్సూరెన్స్ కడతాం. ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే పరిస్థితి రావాలి. దానికి కూడా మన ఆఫీస్ వర్కౌట్ చేయాలి. ఓకే, ముందు ఈ కేసులో నేను 8 lakhs ఇమ్మంటాను. ఇచ్చిన తర్వాత మీరు అది వాళ్ళకి వర్కౌట్ చేసి మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో మీరు ఆన్లైన్లో పెడుతున్నారు. ఇవన్నీ నేను వర్కౌట్ చేసుకొని చేస్తాను. ఓకే, నేను పర్సనల్ ప్రజెన్స్లో 8 lakhs ఇచ్చారని రాయి. అది ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇస్తాం. వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది. దే విల్ వర్క్ ఇట్ అవుట్. యూ కోఆర్డినేట్. ఇక్కడ ప్రద్యుమ్న ఆర్ ఎవరున్నారు సెక్రటరీ? అందరూ ప్రద్యుమ్న రమ్మనట. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని వాళ్ళు హైలైట్ చేసి రాస్తారు. వాళ్ళకి అదర్ ఆప్షన్స్ కూడా మెడికల్ ట్రీట్మెంట్ హైయర్ ఇన్స్టిట్యూట్స్ మనం రెఫర్ చేసి క్లియర్ చేస్తే వాళ్ళ ఒరిజినల్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అన్నవాళ్ళు చాలామంది డబ్బులు అని రాస్తారు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవన్నీ కాదు అది కాదు ఇష్యూ. ఇక్కడ హెల్త్ వచ్చినప్పుడు ఎక్కడ చెక్ చేశారో అవన్నీ అడిగి, ఎక్కడ చెక్ చేసి ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఎక్కువ ఇచ్చేటప్పుడు ఆ సమస్యకి కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ చూపించాలి. మనిషికి సాటిస్ఫాక్షన్ రావాలి, వాళ్ళకి సమస్య పరిష్కారం కావాలి. అదే సమస్య సందర్భంలో మనం ఎంతవరకు మేనేజ్ చేయగలుగుతామో తక్కువ ఖర్చుతో మేనేజ్ చేయాలి. అది సస్టైనబుల్ మోడల్. అవన్నీ కూడా రేపటి నుంచి వీ హ్యావ్ టు ట్రైన్ ఎవ్రీబడి. ఇది ఒక 8 లక్షలు ఇమ్మనండి. ఇది కాకుండా నాకు మీరు ఇక్కడ చేసే దాంట్లో ఇది 8 lakhs శాంక్షన్ చేశాను. ఇది చేస్తే ఇక్కడ మనం నాలెడ్జ్ అనేది గవర్నమెంట్లో వచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ నాలెడ్జ్ అంతా మీరు ఈయనకి ఇవ్వాలి, పిఏకి. ఈయన ఇంటర్న్ అందరినీ ట్రైన్ చేయాలి. వాట్ ఈస్ ది నాలెడ్జ్ అంటే హెల్త్లో మనం ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్, ఆల్ గవర్నమెంట్ ఎట్ట ఫంక్షన్ చేస్తుందో తెలిస్తే సమస్యలు ఎట్ట పరిష్కారం చేసుకోవాలనో ఈ విల్ టీచ్ ఎవ్రీబడి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. యాజ్ ఆన్ టుడే ఇప్పుడు ఈ సమస్య వచ్చిందనుకోండి, ఈ సమస్యని కాస్ట్ ఎఫెక్టివ్గా ఎట్ట చేయగలుగుతాం. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం కాదు. ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, టెస్ట్ చేయించడం. ఇలాంటి సమస్యలు క్యుములేటివ్గా నాకు ఎక్కువ వచ్చాయనుకోండి, ఎందుకు వస్తున్నాయో రీసెర్చ్కి వెళ్ళాలి, R&Dకి వెళ్ళాలి, దెన్ ప్రివెంటివ్కి వెళ్ళాలి. అదే ఇప్పుడు TCSని పెట్టాం. TCSని కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఆ TCSలో వచ్చే డేటా కూడా తీసుకొని, ఈ డేటా కూడా తీసుకొని హౌ టు గో ఫర్ ప్రివెంటివ్, హౌ టు గో ఫర్ క్యూరేటివ్ కాస్ట్ ఎఫెక్టివ్, హౌ టు గో ఫర్ మానిటరింగ్ రియల్ టైమ్ by adding devices, all these things. That is the future. Okay? మీరు ఎన్ని ట్రైన్ చేస్తారో చూద్దాం. నువ్వు కూర్చో. నువ్వు అవన్నీ వదిలేసి ఇక్కడ ఆఫీసుకి వచ్చినాక ఆఫీసర్ అమ్మాయి, నువ్వు మీ ఊరు మా ఊరు లేదు ఇక్కడ. మీరు కానీ పెట్టారంటే పార్టీ ఆఫీసులో మిమ్మల్ని పార్టీ ఆఫీస్ కూడా రాని మనం మా ఊరు కాబట్టి అమ్మాయినా చూడండి సార్, ఎన్ని కాదు. ఇక్కడికి వచ్చినాక ఎవరైనా సరే నువ్వైనా లోపలికి వస్తే పార్టీ ఫంక్షనే కాదు, యు ఆర్ అఫిషియల్. అది రాకపోతే మీకు ఎవరికి రాదు. మీకు అందరికి అలవాటు అయిపోయింది. మనమే చుట్టుకోవడం, మనమే ఉండడం, ఎవరిని పని చేయకుండా చేయడం మీకు అందరికి అలవాటు అయిపోయి కాన్స్టిట్యూన్స్ చెడగొట్టుకున్నాం. ఎవ్రీబడి వాంట్ టు హ్యావ్ ఇస్ ఓన్. మీ అందరు మీరు చెప్పేది జరగాలనుకుంటున్నారు. అది కాదు, సిస్టమ్స్ని ఎస్టాబ్లిష్ చేయండి నన్ను. ఎవరన్నా వచ్చారా మీ దగ్గరికి? ఎవరు రాలేదా? ఈరోజు ఎవరు రాలేదా? నీ పేరేంటి? ఈరోజు గ్రీవెన్సెస్ ఏం రాలేదా? నువ్వు గ్రీవెన్సెస్ వస్తే ఒకరు కూర్చోబెట్టాలి కదా. రాయా కానీ నువ్వు డీల్ చేయి. ఒక్కొక్క దానికి ఒకరిని పెట్టు. ఒక 5 నిమిషాలు నేను చూసుకుంటాను. बोले किसी ने निकेंद्र का 1 किलोमीटर दूर की लाके
ఫోటో ఎక్కిస్తే నా చేతిలో డబ్బులు లేదు. ఇప్పుడు 5,000 ఒక్కిచ్చి తనం వచ్చినాక కట్టాలంటే 5,000 ఇస్తే 5,000 ముందే పడుతుంది ఆ బ్యాంకులో. నాకు పైపు నీళ్ళు లేవు. ఇంటి వాళ్ళ మూడు మా భార్య వచ్చింది మన అడ్డులమని ఇచ్చే సమయం నీకు చిట్టి అడిగి మన ఇంటికోవడం చిన్న పిల్లని కోరుకొని చాలు ఇస్తే దయచేసి మాకు పైపు చెప్పి ఇది డబ్బులు పోరేసుకున్న 7 అడుగులు ముంగట నీళ్ళు కన్నయ్య 3 పైపులు 3 నువ్వు రికార్డ్ చేయి. నువ్వు చెప్తాడు. మీది ఎవరు పెద్దనా? సోమపురమా? మీ పేరు? నా పేరు సంపతి. మా భార్య నుండి ఎల్లమ్మ. ఏ సమస్య పైన వచ్చారు పెద్ద? ఏ సమస్య పైన వచ్చారు మీరు ఇక్కడ? నేను బ్యాంకులో డబ్బు తీసుకున్నా. కాలు దుడ్లు నాకు వేయలే, పైసలు పడలేదంట. ఈ నిన్న పెట్టింది ఈ నా దుడ్డు అది అట్లే ఉంది. చెప్పండి. నష్టపరాధం నాకు ఖర్చు వేయలే. అది ఒకటి. ఈ బ్యాంక్ ఇది ఇప్పుడు నేను ఒక్క 5,000 ఇచ్చిన దగ్గర పట్టదా ఏమన్నా సరే 5,000 ఇస్తే ముందు 5,000 వాళ్ళే లోన్ ఇచ్చినారు ఇంటికి. సారు జననాయకుల ప్రోగ్రాం అనే కార్యక్రమం ద్వారా మీ సమస్యని చంద్రబాబు నాయుడు సార్ పరిష్కరిస్తారు. ఆయన చదివేసి చెప్తాను మీకు. జగన్ వచ్చిన వాళ్ళకి కాలు ఇచ్చేసింది నాకు అందరినీ ఒక కాలు ఎప్పుడు చెప్పి కాలుగా సరే పెద్దన్న, మీది ఈ అర్జీలో వ్యవసాయం చేసుకునే దానికి ఇది సొసైటీ బ్యాంకింగ్కి లోన్ తీసుకున్నారు కదా? కొంచెం తీసుకున్నాం. ఈమెను చెప్పారు ఈ ఊరు తీసుకున్నామా ఇంకోనే తీసుకున్నా అన్నీ ఉన్నాయి. ఈ యొక్క దీపావళి వాళ్ళు వచ్చినాయి అడిగితే నాకు ఏం కట్టాలి. వాళ్ళు వచ్చి డబ్బు కట్టాలంటే 5,000 పడితే బ్యాంకులో ఆడ సొసైటీ బ్యాంకుకి 5,000 పడితే 5,000 ముందే కట్టుకున్నారు. 50,000 5,000 కట్టుకున్నారు ఇచ్చిన. ఇప్పుడు నోటీస్ ఇచ్చినారు 80,000 తిరిగి మళ్ళీ నోటీస్ ఉంది. చూశాను. మీ అర్జీని సంబంధిత శాఖకి పంపించి పరిష్కారం అయినట్లు చేస్తాం. సరేనా? ఇప్పుడు నువ్వు చదివినాక నువ్వేం అండర్స్టాండ్ చేసావు? నువ్వేం అర్థం చేసుకున్నావు? ఎట్లా పరిష్కారం చేస్తావు?